జాగ్రత్తగా వినండి. ఈ వీడియో కొంచెం లెంగ్తీ ఉండొచ్చు. మన పెంపుడు కుక్క కాదు, బయట ఏ కుక్క కరిచినా సరే మనకి రేబీస్ రావచ్చు. మనం పెంపుడు కుక్కను తెచ్చుకునే పని అయితే ఫ్రీ ఎక్స్పోజర్ షాట్ వేయించుకోవాలి, టీటీ వేయించుకోవాలి. అట్లనే మన కుక్కను బాగా ట్రైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గోర్లు రక్కకుండా మన స్కిన్లోకి, దాని సెలైవా మన నోట్లోకి కానీ కంట్లోకి కానీ లేకపోతే చర్మం మీద పుండు ఉంటే దాని మీద తాకకుండా చూసుకోవాలి. ఇన్ని చేసిన తర్వాత కూడా బై మిస్టేక్ ఎప్పుడన్నా స్ట్రీట్ డాగ్ మనని కరిచింది అనుకోండి, ఇమీడియట్గా వూండ్ ఉన్న ప్లేస్ని ఒక 10 to 15 minutes వరకు సోప్తో కడుక్కోండి. ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి. ఆల్రెడీ ఇంతకుముందు మీరు ప్రీ ఎక్స్పోజర్ షాట్ తీసుకున్నారు కాబట్టి రేబీస్ వూండ్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ షాట్ అని ఉంటుంది. Day 0, Day 3, Day 7 ఇట్లా నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ మనకి బూస్టర్ డోసెస్లు అయితే ఇస్తారు. అవన్నీ తీసుకోవాలి. ఇమీడియట్గా ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఒక్కొక్కసారి ఎన్ని తీసుకున్నా సరే ఫెటాలిటీ అయితే కన్ఫర్మ్ అది. సో ఎప్పుడు కూడా మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది. అట్లానే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, పప్పిని తెచ్చుకున్న 6 to 8 weeksలో ఎలాంటి వ్యాక్సిన్ వేయాలని చెప్పి. ఫస్ట్ వ్యాక్సిన్ అయితే DHPP అని చెప్పి, అంటే 5-in-1 వ్యాక్సిన్ అనమాట. పప్పికి 6 to 8 weeks ఏజ్ ఉన్నప్పుడు ఇది వేపిస్తారు. అదే వ్యాక్సిన్ పప్పికి 16 weeks వచ్చేదాకా బూస్టర్ డోసేజ్లు ఇస్తారు, 2 కానీ 3 కానీ. పప్పికి 12 to 16 weeks వచ్చిన తర్వాత యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తారు. అది మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూస్ గా బూస్టర్ డోస్ అనేది ఇస్తారు. బూస్టర్ డోస్ తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంకా కిడ్నీస్ ప్రాబ్లం రాకుండా ఇంకొక ఇంజెక్షన్ కూడా ఇస్తారు 1 year కి. అట్లానే 6 to 8 weeks ఉన్నప్పుడు డాగ్స్లో కరోనా వైరస్ ఉంటుంది, అది రాకుండా ఇంజెక్షన్ ఇస్తారు. అండ్ కెనల్ కఫ్ అని ఒక రెస్పిరేటరీ ఇల్నెస్ ఉంటుంది, అది రాకుండా కూడా ఒక డోసేజ్ ఇస్తారు. పార్వో వైరస్ అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా కుక్కలు పార్వో వైరస్తో చనిపోతున్నాయి అని చెప్పి. అది స్టార్టింగ్ 6 to 8 weeksలో 5-in-1 వ్యాక్సిన్ అని చెప్పా కదా, అందులో అది కవర్ అవుతుంది.